కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా కామన్‌గా చూస్తున్నాం ఇప్పుడు. అగైన్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్, బీపీ, షుగర్. మెయిన్ ఎలా తెలుస్తుంది అనంటే సడెన్ ఫెయిల్యూర్ కావచ్చు, నిదానంగా ఫెయిల్యూర్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా పాము కాటేసి సడెన్‌గా కిడ్నీలు పనిచేయలేదు అనంటే డయాలిసిస్ చేస్తే ఒక 2 వారాల తర్వాత రికవర్ అయిపోవచ్చు. ఎందుకంటే కిడ్నీ సైజ్ బావుంటది. దాని బ్లడ్ సప్లై బావుంటది. ఓన్లీ పాము కాటేసింది కాబట్టి ఆ విషం పోయి ఆ కిడ్నీలు పని చేయకుండా చేసింది బీపీ తక్కువై. రెండోది అట్లా కాదు. డైలీ నాన్ వెజిటేరియన్, డైలీ ఒబెసిటీ, వర్కింగ్ చేయకుండా స్ట్రెస్ తీసుకొని నిదానంగా బీపీ, షుగర్ పెరిగి నిదానంగా కిడ్నీ సైజ్ చిన్నగా అయిపోయి 5 సెంటీమీటర్స్ అయ్యాయనుకోండి. కిడ్నీ 10 సెంటీమీటర్ ఉండాలి. 5 సెంటీమీటర్ అయిందనుకోండి కిడ్నీలో ఇంకేం దమ్ ఉండదు. ఎలా తెలుస్తుంది? దమ్ లేదని. ఒంటికేమో వస్తా ఉంటది. మనిషికేమో బయట ఏం కనిపించదు. ఇలా లాస్ట్‌లో కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్తారు. ఎలా కనుక్కోవాలి? క్రియాటినిన్ బ్లడ్ యూరియా టెస్ట్ రూ. 100 టెస్ట్. రూ. 100 డన్ ఈవెన్ స్మాలెస్ట్ విలేజ్ ఇన్ ఇండియా. ఏ ల్యాబొరేటరీ ఉన్నా కూడా క్రియాటినిన్ బ్లడ్ యూరియా చేస్తారు. క్రియాటినిన్ నార్మల్‌గా మనిషికి 1 ఉండాలి. 1.5 అయితే డోర్ ఓపెన్ చేసినట్టు కిడ్నీ ఫెయిల్యూర్‌కు. 2 అంటే హాఫ్ కిడ్నీస్ పోయినట్టు. 4 అనంటే చాలా పార్ట్ పోయినట్టు. 8 వచ్చిందంటే కంప్లీట్‌గా కిడ్నీ ఫెయిల్ అయినట్టు. ఓకే. క్రూడ్ క్రైటీరియా. అంటే జనరల్ పబ్లిక్‌కు తెలియడానికి. దాంట్లో సబ్ డీటెయిల్స్, సూపర్ స్పెషాలిటీ అన్నీ ఉండొచ్చు. కానీ ఈ రోజు పోయి ల్యాబ్‌లో పోయి రూ. 100 కట్టేసి క్రియాటినిన్ ఎంతుందో చెప్పేస్తే నీకు 0.9 ఉందనంటే సూపర్. నెక్స్ట్ ఇయర్ అగైన్ రూ. 100 కట్టేసి